క్రీస్తు ప్రభువునందు విజయోత్సాహంతో దేవుడు నేను ఊరేగించాలని కోరుతున్నాడు ఆయన. ఎక్కడైతే నీ తల దించుకున్నావో, ఎక్కడైతే అవమాన భారంతో కృంగిపోతున్నావో, ఎక్కడైతే ఆత్మనూన్యత భావంతో ఏడుస్తున్నావో అక్కడే నీ తల ఎత్తాలని, నీకు విజయాన్ని ఇవ్వాలని యేసుప్రభువు ఆశిస్తున్నాడు. లేఖనాల్లో ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం. గొలియాతు దేవుని ప్రజల ముందు నిలబడి 40 రోజులు సవాలు చేస్తే దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుని దేవుని ప్రజలు విజయాన్ని ఇచ్చాడు. దావీదు గొలియాతు స్థాయిలో ఏమీ లేడు, గొలియాతు అంత ఎత్తు లేడు, అతనుకున్న ఆయుధాలు కూడా దావీదు దగ్గర లేవు. కానీ దావీదుకున్న ఒకే ఒక బలం దేవుని బలంతో, దేవుని మీద విశ్వాసంతో, రోషంతో బయలుదేరాడు, గొలియాతును మట్టి కరిపించాడు. బహుశా గొలియాతు నీ జీవితంలో కూడా మరొక రూపంలో నిలబడి ఉన్నాడేమో. ఈ రోజుల్లో విజయం సాధించావు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు, తన శక్తితో, తన అభిషేకంతో నింపి గొలియాతు మీద నువ్వు విజయం సాధించాలని దేవుడు కోరుతున్నాడు. విజయోత్సాహంతో నేను ఊరేగించే దేవుడు ఆయన. వస్తాం ఆయన దగ్గరికి. ఈరోజు వాగ్దానం క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, ఆయన వైపు చూడండి. సకల దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మహిమల దేవా, నీ కొందనాలు. క్రీస్తు ప్రభు ద్వారా విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించే దేవుడు కనుక నీ కొందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఓటమి అంచున ఉన్నారు, ఓటమిలో కృంగిపోతున్నారో వారందరినీ మీరు ముట్టి లేవనెత్తి బలపరిచి ధైర్యపరచండి ప్రభువా. అసాధారణమైన అద్భుతాలు వారి జీవితంలో జరిగించండి, మహిమతో మీరు నింపండి. కృపగల దేవుడు గనుక నీకు స్తోత్రాలయ్యా. అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, ఆర్థికంగా చిరిగిపోయిన వారు లేవనెత్తండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులలో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యంలో రాయబడింది. నీ ఆశీర్వాదం, నీ దీవెన ప్రతి ఒక్కరి మీద దిగువచ్చినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful and joyful day.